హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నాజరులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నాజరులు తమ్ము తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచి నా ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. మరి దీని ద్వారా అర్థం ఏంటంటే, మరి ఎవరు ఏ తప్పులో ఉన్నారో, ఏ తప్పు చేశారో నాకైతే తెలియదు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను ప్రేమమయుడై ఉన్నాను, నేను క్షమించను అని తప్పు నిర్ణయాలు తీసుకోవాక నీవు గనక నిన్ను నీవు తగ్గించుకొని నీ చెడు ప్రవర్తనను విడిచిపెట్టకుండా క్షమాపణ అడిగి దాన్ని కంటిన్యూ చేయక ఆ చెడు ప్రవర్తనను విడిచిపెట్టి అయ్యా నా తప్పు మన్నించయ్యా అని గనుక నీవు నన్ను వేడుకుంటే నేను నీ తప్పును క్షమిస్తా, నీవున్న ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విడిపిస్తా, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడి ఉన్నా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి, దేవుణ్ణి నమ్మండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుని ఎదుట అయ్యా అని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు కార్యం చేసే వాడై ఉన్నాడు. అదే మీరు ఒకవేళ నేను విడిచిపెట్టకుండా అయ్యా ప్రభువా మమ్మల్ని క్షమించు నాయన అని మళ్ళీ ఆ తప్పు కంటిన్యూ చేస్తారేమో, చేయవాలని అది కాదు దేవుడు చెప్పింది. ఆ తప్పును క్షమించమని అడిగి ఆ తప్పును అప్పటికప్పుడే స్టాప్ చేయమని దేవుడు చెబుతున్నాడు. కనుక మీరైతే ఏ తప్పు అయితే చేస్తారో మీరైతే ఏ తప్పు అయితే చేశారో, ఏ తప్పులు అయితే చేశారో వాటిని స్టాప్ చేసి అయ్యా ఇంకెన్నడూ చేయనయ్యా అని ఆయన దగ్గర క్షమాపణ అడిగిన ఎల్ల ఆయన ఆకాశం నుండి మీ తప్పును క్షమిస్తాడంట, మీ జీవితాన్ని బాగు చేస్తాడంట, మిమ్మల్ని స్వస్థపరుస్తాడంట. మీలోకి ఆయన వచ్చి మీలో నివాసం చేసి మీ జీవితాన్ని ఒక అందమైన సంతోషకరమైన జీవితంగా మారుస్తాడంట. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడే వస్తాడు, దేవుడు మీ తప్పును క్షమిస్తానంటున్నాడు. దేవుడి దగ్గర క్షమాపణ అడగండి, ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుణ్ణి ప్రార్థించండి. ఇప్పుడు నాతో పాటు ప్రభువా నాయన ఈ నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమూసు ప్రచారం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయి. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా మారుమూసు ప్రచారం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయ. మరి దేవా నీవు తప్పు క్షమిస్తాడన్నా నీ బిడ్డలు అది అర్థం చేసుకొని నీ దగ్గర తిరిగి వచ్చాయా క్షమించయ్యా అని నేను వేడుకునే భాగ్యాన్ని ఇవ్వయ్యా, ఆ తప్పుని విడిచిపెట్టే భాగ్యాన్ని కూడా ఇవ్వయ్యా. ఎస్ అయ్యా నాయన, మరి నీవే నీ బిడ్డల కొరకు చూపించి వారి తప్పును క్షమిస్తాను స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను నా పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న వరకు +91 +6305960089 నేను మరి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960088 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. దేవుని కృప అందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.